సో వాట్ ఈజ్ నోటెడ్ ఫ్యాక్ట్ అబౌట్ ఇంటర్నల్ మైగ్రేషన్ ఇండియా? భారతదేశంలో అంతర్గత వలసల గురించి గుర్తించబడిన వాస్తవం ఏమిటని అడిగాడు. ఇంటర్నల్ మైగ్రేషన్ ఈజ్ బ్యాండ్ ఇన్ ఇండియానా? అంతర్గత వలసలు నిషేధించబడ్డాయా? ఇండియా హ్యాస్ ద లీస్ట్ ఇంటర్నల్ మైగ్రేషన్ రేట్ ఇన్ ద వల్ల, ప్రపంచంలోనే అతి తక్కువ అంతర్గత వలస కలిగి ఉందా? ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ ఇంటర్నల్ మైగ్రేషన్ రేటా? ప్రపంచంలోనే అత్యధిక అంతర్గత వలసలు కలిగి ఉన్నదా? ఇది కొంచెం అప్లికేటెడ్ బిట్ అమ్మా, కొంచెం అప్లికేటెడ్ బిట్. ఇది మీ బ్రెయిన్స్ అనేది ఏదైతున్నాయో వాటిని కొంచెం షార్ప్ చేయండి, బ్లైండ్గా ఆన్సర్ చేయకండి. ఖచ్చితంగా ఏదైతే ఆన్సర్ చేస్తున్నారో చాలామంది కొంచెం అప్లికేటెడ్గా ఆలోచించండి. తెలుస్తుంది మన మైగ్రేషన్ అనేది ఎంతవరకు మనం చదివాము. ఇది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం కోసం మాత్రమే. సో చూడండి, సో ఇండియాస్ ఇంటర్నల్ మైగ్రేషన్ ఇస్ లిమిటెడ్ టు అర్బన్ మైగ్రేషన్. ప్లీజ్ రైట్ ఆన్సర్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం ప్రపంచంలోనే అతి తక్కువ అంతర్గత వలసలను కలిగి ఉంది. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అత్యధికంగా వలసలు చెందుతున్న దేశంగా భారతదేశం అనుకోవచ్చమ్మా. ఇంటర్నల్ గా, అంతర్గతంగా కాదు. ఎప్పుడు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో వంశపారంపర్యంగా చూసుకుంటే, హెరిడిటరీ పరంగా చూసుకుంటే ఆ యొక్క ప్రాపర్టీ కానీ అవన్నీ కూడా ఇంట్లోనే అక్కడ ఆ ఊర్లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో జనరల్ గా అంతగా ప్రిఫర్ చేయరు. నా క్లాస్ కూడా చూడండి, చాలా మంది చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటూ సో ఒక పక్క వ్యవసాయ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూనే ఇంకో పక్క క్లాసెస్ అనేది వింటున్నారు. సో మాక్సిమం ఎక్కువగా చూసుకుంటే మన దగ్గర లేవు అని చెప్పట్లేదు, సంపూర్ణంగా అంతర్గతంగా వలసలు లేవా సార్? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి, లేదంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, సౌత్ నుంచి నార్త్కి, నార్త్ నుంచి సౌత్కి వలసలు లేవా అంటే ఉన్నాయి. కానీ ప్రపంచంతో పోలిస్తే తక్కువ శాతంగా మన అంతర్గత వలసలు. కావాలంటే ఒక్కసారి సార్ మరి అంతర్గత వలసలు అత్యధికంగా ఉన్న దేశం ఏమైండొచ్చు అని ఒక చిన్న డౌట్ వస్తుంది మీకు. సరే లీస్ట్ అంటున్నారు కాబట్టి ఇండియా లాంటి దేశాలు, పూర్ నేషన్స్, డెవలపింగ్ నేషన్స్, అత్యధికంగా అంతర్గత వలసలైన దేశాలు వచ్చేసి డెవలప్డ్ కంట్రీస్ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హై స్కూల్ వాళ్ళు కంప్లీట్ అవ్వగానే వాళ్ళు యూనివర్సిటీస్ అని చెప్పేసి ఎక్కువ శాతం రూరల్ ఏరియాస్లో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే 16 years వచ్చిన తర్వాత ఇమీడియట్గా దే విల్ బి మూవింగ్ ఆన్ టు ది సిటీస్, అర్బన్ ఏరియాస్కి వాళ్ళు మూవ్ అయిపోతుంటారు. సో 90% ఆఫ్ ది స్టూడెంట్స్, 90% ఆఫ్ ది యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 90% వచ్చేసి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస పోతుంటారు డెవలప్డ్ కంట్రీస్కి.